ఏకాంతంగా దేవుడితో గడుపుతున్నావా ప్రతిదినము? చాలా ప్రాముఖ్యమైనది. ఏకాంత ప్రార్థన అనేది చాలా పవర్ఫుల్ ప్రేయర్ అండి. యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయన ఏకాంతంగా చేసినట్లు ప్రార్థన చూస్తున్నాము. మత్తయి రాసిన సువార్త 14 అధ్యాయము 23 వచనంలో ఆయన జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతంగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు ఏకాంతంగా అనేక దగ్గర ప్రార్థన చేసినట్లు మనం చూస్తున్నాము. లూకా రాసిన సువార్త 21 అధ్యాయము 37 వచనంలో ఆయన ప్రతిదినము పకటేందు దేవాలయంలోను వధించు రాత్రి వేళ ఒలీవ కొండకు వెలుచు కాలం గడుపుచుండెను. ఆయన రాత్రిపూట ఎక్కడున్నాడండి? ఒలీవల కొండకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడండి. కాబట్టి ఏకాంత ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది వ్యక్తిగత ప్రార్థన, అది మన జీవితంలో కలిగి ఉండాలి. అప్పుడే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు.